కామారెడ్డి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్ ఫరీదాను లెక్క చేయని డాక్టర్ సంతోష్ కుమార్ అవసరమైతే నన్ను సస్పెండ్ చేసుకోండి, అది మీ ఇష్టమని వెళ్లిపోయారు డాక్టర్ సంతోష్ కుమార్. సదరం క్యాంప్ కు డాక్టర్ సంతోష్ కుమార్ సరైన సమయానికి రావడం లేదని కామారెడ్డి జిల్లా ప్రజలు ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్ ఫరీదా బేగం దృష్టికి ప్రజలు తీసుకువెళ్తే సూపరింటెండెంట్ ఫరీదా బేగం ముందే నన్ను సస్పెండ్ చేస్తే చేసుకోండి, అది మీ ఇష్టం, నేను సరైన సమయానికి రాలేను అని చెప్పి వెళ్లిపోయారు. దీనిపైన కామారెడ్డి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఫరీదా బేగం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నెలలో 3 సార్లు సదరం క్యాంప్ ఏర్పాటు చేయడంతో అతనికి ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల డాక్టర్ సంతోష్ సమయానికి రాలేకపోతున్నారని, మీడియాకు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారని తమ దృష్టికి తీసుకొచ్చారని, అయితే దీనికి సంబంధించి నిన్న జరిగినటువంటి సదరం క్యాంప్ కు సరైన టైంలో డాక్టర్ సంతోష్ రావడం లేదని మీడియా వివరణ కోరగా ఈ రోజు తనే ఫోన్ చేసి సోమవారం అంటే 16/12/2024 రోజున వచ్చి రాతపూర్వకంగా రాసి లెటర్ ఇస్తానని చెప్పాడని, ఆ తర్వాత పై అధికారులకు తీసుకువెళ్తామంటూ తెలియజేశారు. ప్రొటెక్ట్ చేయట్లేదు, ఆల్రెడీ నోటీస్ లో ఉంది, అతనికి యాక్షన్ చేయాలి చెప్తున్నాము, ఇన్ఫార్మ్ చేస్తున్నాము, ఫోన్ చేసి మాట్లాడుతున్నాము కూడా, మళ్ళీ మెమో కూడా ఇచ్చేసాం. ఇష్టం వచ్చినట్టు నడవాలా, రూల్స్ ప్రకారం కాదు, మీ ప్రకారం కాదు. అంటే టైం ఇవ్వాలి కదా సార్. ఇప్పుడు నేను వచ్చింది 4 months చేసి, మేడం 1 month ఇన్ఛార్జ్, మనంతా వాళ్ళ బిహేవియర్ ఎవరు డాక్టర్ ఎలా తెలిసేదానికి ఇప్పుడు తెలిసింది కదా. తెలిసిన తర్వాత మనం స్టార్ట్ చేసినాం కదా, ఇప్పుడు ఈ ఇష్యూ తీసుకొచ్చారు. సో దీని తర్వాత సెట్ అయిందని చూద్దాం అట్లా. डिजर्व दिस थिंग, आई एम राइट इन माई वर्क, आई डू माई वर्क. अगर आपको वर्क में अच्छा नहीं लगा यू कैन टू टेक एनी एक्शन ऑन मी, लेकिन अगर आपको ऐसे ही है एमएलए पीए से अच्छा बात नहीं कर रहा, प्रेस वाले से अच्छा बात नहीं कर रहा बोले तो मैं 100% कभी भी किसी से अच्छा नहीं बात करता हूँ, क्योंकि मैं खाली काम में अच्छा करता हूँ. अगर उसके तौर पे भी आप ये प्रेस से अच्छा बात नहीं कर रहा बोले तो यू कैन सस्पेंड मी, आई विल गिव रिजाइनेशन. పబ్లిక్ సెక్టర్ కొట్టడం లాంటి డాక్టర్ పద్ధతి అని మేడం మీ ఆదివారంలో పిలిపించి మాట్లాడి వెళ్ళిపోయాడు. ఆయన డాక్టరా లేకపోతే ర్యాష్ గా మాట్లాడితే అంచనా వేయండి కదా. ఇప్పుడు మీరే చూసారు కదా, మా మాట తీరుకు ఆయన మాట తీరుకు చిట్కలు కొట్టి వెళ్ళిపోయాడు. మీకు సమాధానం రెస్పాన్స్ ఏమి ఇవ్వకుండా ఓపెన్ బోర్ ఓపెన్ బోర్ అవును. నేను డాక్టర్ ఫరీదా బేగం, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ జీజీహెచ్ కామారెడ్డి. నిన్న సదరం క్యాంప్, ఇట్ వాజ్ ద 3rd అలాటెడ్ క్యాంప్. అంటే ఇంతకుముందు మంత్లో 2 సార్లు చేసేది, కానీ ఎక్కువ క్యాండిడేట్స్ ఉన్నాయి వల్ల మన కలెక్టర్ గారు ఇన్స్ట్రక్టెడ్ us టు కండక్ట్ 3 క్యాంప్స్. అందువల్ల ప్రతి క్యాంప్లో మనకు దాదాపు 170-180 క్యాండిడేట్స్ ఉంటున్నారు. దాంట్లో ఆర్థోకి చాలా ఎక్కువ మంది ఉన్నారు. దాని తర్వాత ఈఎన్టీ, ఆఫ్కాల్కి దాదాపు 25, అంటే ఫ్రెష్ 7-10 అట్లా ఉంటుంది. సో అట్లనే మనకు 1 డే మేము ఒక సదరన్ క్యాంప్కి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. దాంట్లో కన్సర్న్డ్ డాక్టర్స్ ఉంటారు, మళ్ళీ డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ వాళ్ళు కూడా ఉంటారు. సో 1 డే కూడా వీఆర్ ఇన్స్ట్రక్టింగ్ అవర్ ఆల్ హెచ్ఓడిస్ టు సీ దట్ దేర్ ఫ్యాకల్టీ అక్కడ ఉండాలని. ఎందుకంటే 9 నుంచి క్యాంప్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే నాట్ ఓన్లీ డాక్టర్స్, నర్సింగ్ ఆఫీసర్స్, శానిటేషన్ సూపర్వైజర్స్ వాళ్ళకు కూడా ఇంకా సెక్యూరిటీ, ఎక్స్ట్రా సెక్యూరిటీ అక్కడ పెట్టుకొని కూర్చోడానికి అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నాం. వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ ఇస్తున్నాం. అంటే అక్కడ ఈవెన్ పేషెంట్స్కి కూడా అక్కడ యాంటీనెంటల్ వాళ్ళకు అక్కడ నుంచి డైవర్ట్ చేస్తూ చూస్తున్నాం. ఇటువంటి దాంట్లో ఇప్పుడు డాక్టర్స్ కూడా వాళ్ళకు 1 డే బిఫోర్ మళ్ళీ ఇంటిమేషన్కి మనకు మీ సపోజ్ ఈఎన్టీ ఉంది, వాళ్ళకు 25 కేసెస్ ఉన్నాయి, ఫ్రెష్ 7 కేసెస్, ఆఫ్టాల్కి ఒక 13 కేసెస్ ఉన్నాయి, ఫ్రెష్ 3 stars, అది కూడా మేము పెడుతున్నాం. సో దట్ దే గెట్ రెడీ ఫర్ ఆన్ దట్ డే. కానీ ఇప్పుడు నిన్న సదరంలో మా ఈఎన్టీ డాక్టర్ సంతోష్ కుమార్కి, అంటే వాళ్ళ ఇంట్లో కొంచెం చిన్న పాపకి ఏదో ప్రాబ్లం అయిందో హీ కుడ్ నాట్ అటెండ్ ఇన్ టైం, కొంచెం లేట్ అయింది చెప్పారు. లేట్ అయిన వాళ్ళ తర్వాత రిపోర్టర్స్కి కొంచెం ర్యాష్గా మాట్లాడాలని చెప్పారు. కానీ మేబీ డ్యూ టు సమ్ అంటే కొంచెం స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఇంట్లో ఉన్న వల్ల హీ మైట్ హ్యావ్ బిహేవ్డ్ ఇన్ దాట్ వే. బట్ ఎట్లయినా వర్క్ కంప్లీట్ చేశారు. ఇంకోటి మనకు ఆడియాలజిస్ట్ లేదు, మనకు ఒక జీజీహెచ్ కామారెడ్డిలో ఆడియాలజిస్ట్ లేదు. ఒకవేళ బయట నుంచి ఆడియాలజిస్ట్ కూడా వస్తే మన దగ్గర ఆడియోమెట్రీ రూమ్ లేదు. ఆ రూమ్ ఉంటేనే కరెక్ట్ క్యాల్కులేషన్లో ఎంత హియరింగ్ లాస్ ఉంది మనం చెప్పగలము. ఆ ఆడియోమెట్రిస్ట్ లాస్ట్ సదనంలో కూడా లేని వల్ల డైరెక్ట్ క్యాల్కులేషన్స్ కాలేదు.
అందుకే మేము వేరే దగ్గర నుంచి అరేంజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. నిన్న మాకు తెలిసింది మన బాన్స్వాడలో ఒక స్వాతి అనే ఆడియోమెట్రిస్ట్ ఉంది, ఆమెకి నెక్స్ట్ క్యాంప్కి అరేంజ్మెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. సో దట్ సమ్ క్యాల్కులేషన్స్ చేసి పంపించచ్చు. ఎందుకంటే చేసిన తర్వాత కూడా సర్టిఫికేట్ కోసం మేము కోర్టుకే పంపించాలా ఉంటుంది పేషెంట్కి. ఎందుకంటే లాస్ట్ నిన్న పేషెంట్స్ ఎక్కువ ఉన్నా, అతని టైంకి లేకపోయినా, అతని ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్న వల్ల కొంచెం మిస్బిహేవ్ అయింది రిపోర్టర్స్తో పేషెంట్స్తో. సో దట్ మే బి ద బ్యాడ్ టైం అనుకుంటా నేను. కానీ మనకు ఇక్కడ ఫ్యాకల్టీ కూడా మొత్తం ఈఎన్టీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ లేదు, అసోసియేట్ లేదు, అతను ఉన్న అసిస్టెంట్ ఒకటే ఉన్నారు, ఒకటే చూస్తున్నారు. అంటే మనకి ఈఎన్టీ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ ఓపీడీ ప్రొసీజర్స్ అవుతూ వల్ల కొన్ని ఈఎన్టీ ప్రొసీజర్స్ కూడా చిన్న చిన్న మైనర్ ప్రొసీజర్స్ చేస్తున్నారు. కానీ నిన్న ఇట్లా అయినాయి. వాట్ ఎవర్ హీ హ్యాస్ డన్ ఇట్, దానికే మేము ఇమీడియట్లీ మెమో ఇష్యూ చేసినాం. నిన్ననే నిన్న 2:30, 3 o'clockకి మేము ఇస్తున్నాం. బట్ ద మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ హీ హిమ్సెల్ఫ్ కాల్డ్ అండ్ టోల్డ్ మీ, మేడం డ్యూ టు సమ్ అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ నా ఇంట్లో ఉన్న వల్ల ఐ కెనాట్ కంటిన్యూ, నేను రైటింగ్లో వచ్చి మండే మీకు ఇచ్చేస్తాను రెసిగ్నేషన్ అని చెప్పారు. సో ఐ టోల్డ్ టు యూ బిఫోర్ టాకింగ్ జస్ట్ థింక్ బ్యాక్ అని చెప్తే, సరే మేడం నేను వచ్చి చెప్తాను, బట్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు రిజైన్ అని చెప్పారు. సో అది రైటింగ్లో అయితే అతను ఇవ్వలేదు. సో దిస్ ఈస్ ద థింగ్. అతను చేసిన దానికి ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ అడిగినాము. సో అంటే ఇప్పుడు లాస్ట్ 2 క్యాంప్ నుంచి లాస్ట్ క్యాంప్లోనే అట్లా చేస్తేనే బిహేవియర్ ఎట్లా ఉండాలని కొంచెం చెప్పిన అంతే. అంటే కానీ అది అతని నుంచి వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేయడం దాట్ ఐ వాంట్ టు డూ ఇట్. కానీ అతని బిహేవియర్ గురించి, అతను ఎట్లా బిహేవ్ చేయాలా, ఎట్లా మాట్లాడాలి, అది నేను ఐ కెనాట్ టీచ్ హిమ్. సో అని అన్నీ చెప్పినాం. కానీ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్ అండ్ రెస్పాన్సిబుల్ పర్సన్. హీ నోస్ హౌ టు బిహేవ్. అతను ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చిన్న పాప ఉంది, పాప కొంచెం ప్రాబ్లం ఉంది, ఐ కెనాట్ కంటిన్యూ, నాకు స్ట్రెస్ అవుతుంది, నేను కంటిన్యూ చేయను అని అతను చెప్పారు, ఆల్రెడీ చెప్పారు. ఇది చెప్పింది నిన్ననే చెప్పారు. ఎనీహో ఆ బిహేవియర్కి నేను ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ నిన్న మేము ఇచ్చేసినాం. పొద్దున మార్నింగే అతను కాల్ చేసి ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ, నేను రిజిగ్నేషన్, ఇప్పుడు కొంచెం ఇంట్లో స్థితి బాగలేదు, నేను రైటింగ్లో వచ్చి ఇస్తానని చెప్పారు. రైటింగ్లో ఇంకా ఇవ్వలేదు, బట్ ఆన్ కాల్ హీస్ టోల్డ్. నాకు ఇప్పుడే దొరికింది. ఆల్రెడీ మేము నిన్న మెమో ఇచ్చినాయి అని, అంటే ఒక ప్రిన్సిపల్కి ఒక కాపీ పంపించినాం, డిఎంఈ మేడంకి కూడా ఒక కాపీ పంపించినాం. ఇది నేను రిజిగ్నేషన్ తీసుకుంటే ఫోన్లో చెప్పారు, రైటింగ్లో ఇవ్వలేదు. రైటింగ్లో ఇస్తేనే నేను ఐ కెన్ క్యారీ ఫార్వర్డ్ దట్ మెసేజ్ టు మేడం.